గ్రామ సర్వేయర్లందరూ కూడా ఆందోళన బాట పట్టిన పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర పిలుపులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామ సర్వేయర్లందరూ కూడా ఏలూరు కలెక్టరేట్లోని ఇటు భూ రికార్డుల రీసర్వే సంచాలకుల కార్యాలయానికి అయితే ముట్టడించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి గ్రామ సర్వేయర్లందరూ కూడా గత 6 సంవత్సరాల నుంచి కూడా ఇటు పగలనక రాత్రనక కష్టపడి పనిచేస్తే దానికి వేతనాలు పంచకుండా, అలాగే పనిచేసిన పనికి సరైన ప్రమోషన్లు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేస్తున్నారని గ్రామ సర్వేయర్లు అయితే ఆందోళన బాట పట్టిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి వారైతే ఇటు గత 6 సంవత్సరాల నుంచి కూడా మండలాలు దాటి, జిల్లాలు దాటి, డివిజన్లు దాటి పనిచేస్తున్నప్పటికీ కూడా తమ లాగిన్లోనే కాకుండా ఇటు ఎంఆర్ఓ, విఆర్ఓ, ఆర్డీఓ లాగిన్లో కూడా అర్ధరాత్రి వరకు కూడా పనిచేసినప్పటికీ తాము చేసిన పని తమ ప్రమోషన్లకు ఉపయోగపడుతుందని పనిచేసామని చెప్తున్నారు. అయితే దానికి సరిపడా ప్రమోషన్లు ఇవ్వకుండా, అలాగే వేతనాలు ఇవ్వకుండా కూడా తామనైతే ఇబ్బందులు గురి చేస్తున్నారని వారైతే ఆవేదన చెందుతారు. దీనికి సంబంధించి గత జనవరిలో అయితే వీరు ఏదైతే భూ రీసర్వేలు ఉన్నాయో భూ రీసర్వేలు ఆపేసి వారైతే ఆందోళన బాటన పట్టిన పరిస్థితి అయితే ఉంది. ఆ సమయంలో సర్వేయర్లు ఉన్నారో రెవెన్యూ మార్చిలను కలిసినప్పుడు రెవెన్యూ ఈ భూ రీసర్వేల్ని మళ్ళీ మొదలు పెట్టాలని వారైతే హామీ ఇచ్చారు. వారికి తగిన ప్రమోషన్లు ఇస్తాము, వేతనాలు కూడా ఇస్తామని హామీ ఇవ్వడంతో మళ్ళీ తిరిగి ప్రారంభించామని వారైతే చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఏదైతే వీరికి ప్రమోషన్లు కూడా ఇవ్వట్లేదని చెప్పి వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇటు ఏదైతే ఐటీఐ క్వాలిఫికేషన్తో తీసుకున్నారో ఐటీఐ క్వాలిఫికేషన్ తీసుకొని చేసే పనేమో టెక్నికల్, కానీ దానికి సంబంధించి ఈ భూ రీసర్వేలు ఏదైతే ఉన్నాయో సర్వేర్ల వల్లే తప్పులు వచ్చినాయని చెప్పి వారి మీద అభండాలను కూడా మోపుతున్నారని వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి వారిని ఉద్యోగంలో తీసుకున్నప్పుడైతే ఇటు గ్రేడ్ 3లో తీసుకున్నారు. అయితే విఆర్ఓలతో సమానంగా వారిని అయితే గ్రేడ్ 2లో కలపాలని చెప్పి వారైతే ఆందోళన బాట చేపట్టినప్పటికీ వారిని అయితే గ్రేడ్ 2లో కలిపారు. కానీ గ్రేడ్ 2లో కలిపినప్పుడు వారికి సరిపడా 2 ఇంక్రిమెంట్లను అయితే వారైతే కోల్పోయామని చెప్తున్నారు. ఆ ఇంక్రిమెంట్లతో పాటు వారికి జీతాలను పెంచి, అలాగే ప్రమోషన్లు తాము చేసే పనికి సరిపడా ప్రమోషన్లు కూడా వారికి కల్పించాలని చెప్పి వారైతే ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మాకు అనేది అంటే గ్రామ సర్వేయర్లకి గత 6 సంవత్సరాలుగా ఏ ప్రమోషన్లు, ఏ బేసిక్ పేలు అనేది డిపార్ట్మెంట్ ఇవ్వలేదండి. దాని గురించి గాను జనవరిలో మేము నాన్ కోఆపరేషన్ మోషన్ అనేది కార్యాచరణగా చేసుకొని జనవరిలో నోటీస్ అనేది సర్వ్ చేసి గ్రామాల రీసర్వే అనేది ఆపడం జరిగిందండి. దానికి గల ముఖ్య కారణం డిపార్ట్మెంట్లో గల మాకు ప్రమోషన్లు అనేవండి. జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన ప్రతి ఒక్క ఫంక్షనరీ కూడా ప్రమోషన్లు అనేవి వచ్చాయి, బేసిక్ పేలు అనేవి మారేయండి. దానికంటూ మాకు బేసిక్ పేలు అనేది రాలేదు, ప్రమోషన్లు అనేవి క్రియేట్ అవ్వలేదు, ప్రమోషన్ ఛానల్ అనేది ఇవ్వలేదు అని చెప్పి డిపార్ట్మెంట్కి మేము మొరపెట్టుకొనగా నోటీస్ ఇచ్చి రీసర్వే ఆపగా ఒకటే చెప్పారండి, మేము 15 రోజులు 20 రోజులు పడుతుంది, మేము మీకు రిపోర్ట్ ఇస్తామని చెప్పారండి. గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారు కూడా అదే హామీ ఇచ్చారు మాకు. అదే టైంలో మేము రీసర్వే అనేది ప్రారంభించి ఫిబ్రవరి వరకు వెయిట్ చేసామండి. ఫిబ్రవరి 15 అయినా కానీ ఏ విధమైన మనకి రిప్లై అనేది రాలేదండి. ఆ తర్వాత 22వ తారీఖున స్టేట్ కార్యవర్గం వెళ్ళి నోటీస్ ఇవ్వగా 25వ తారీఖున మాకంటూ ఒక నోట్ అనేది రిలీజ్ చేశారండి. దాంట్లో ఏమనంటే కమిటీ రిపోర్ట్ అంటే 2 కమిటీలు వేశారు. దీంట్లో ఈ 2 కమిటీలు కలిపిన జతపరిచిన రిపోర్ట్ అనేది ఒకటి ఇచ్చారు. 25,200 బేసిక్గా గ్రేడ్ 1 ప్రమోషన్కని. అసలు చాలా హాస్యాస్పదం అదండి ఇది. అసలు గ్రామ సర్వేలు అన్న వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరో కూడా ఏకీభవించని పరిణామాలు ఇచ్చిన ఆ రిపోర్ట్ అండి అది. దాంట్లో వచ్చే బేసిక్ పే ఇంకొక 4 నెలల్లో ఈ సంవత్సరంలో మనకు వచ్చే ఇంక్రిమెంట్లో ఆ పే అనేది మాకు వచ్చేస్తుందండి. ఇంకా ప్రమోషన్ ఇచ్చి మిగతా వాళ్ళని కూడా తక్కువ చేసిన వాళ్ళగా మా డిపార్ట్మెంట్ ముందుకు వచ్చిందండి. మేము ఏ గవర్నమెంట్కి అగెనిస్ట్ కాదండి, మేము ఏ అధికారికి అగెనిస్ట్ కాదండి. మాకంటూ మా డిపార్ట్మెంట్లో ప్రమోషన్ ఛానల్ గురించి అనేది వెయిట్ చేస్తున్నాం. గత 3 సంవత్సరాలుగా ఇదే సచివాలయ వ్యవస్థలో రిక్రూట్ అయిన ప్రతి ఒక్క ఫంక్షనరీ కూడా ప్రమోషన్లు అనేవి వచ్చినాయి. మంచి బేసిక్ పేలు ఇచ్చారు, 34,000 ఇచ్చారు, 37,000 ఇచ్చారు. మేము అడిగేది 35,000 అండి. ఆ 30,000 ఇవ్వడానికి 25,200కి ఇవ్వడం గ్రామ సర్వేర్లు ఎవరం కూడా నిరాకరిస్తున్నామండి. దయచేసి గౌరవ ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి గ్రామ సర్వేయర్ కుటుంబాలు 10,000 మంది ఉన్నామండి, 10,000 కుటుంబాలకు న్యాయం చేసిన వాళ్ళుగా మీరు అవుతారని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. మిగతా ఉన్న సచివాలయం స్టాఫ్ మొత్తం అందరికీ ఎలా అయితే ప్రమోషన్ ఛానల్ ఉంది, ఎలా అయితే బేసిక్ పే క్రియేట్ చేశారు, ఏ ప్రమోషన్ ఛానల్ వాళ్ళు ఎక్కడ వర్క్ చేయాలి, ఎంత దానికి వర్క్ చేయాలి అన్నది వాళ్ళందరికీ ఇచ్చారు. కానీ ఇక్కడ విలేజ్ సర్వేస్కి మాత్రమే అది బేసిక్ పే ఇస్తానికి ఎలా ఇస్తున్నారంటే 25,200. ఆల్రెడీ జూన్ కల్లా మాకు ఆ ఇంక్రిమెంట్ వచ్చేస్తుంది. వాళ్ళు ఇచ్చినా కానీ దానికి మేము జస్ట్ ఆ గ్రేడ్ పెంచుకోవడానికి పనికొస్తుంది తప్ప మాకు ఎలాంటి ఫైనాన్షియల్గా ఎలాంటి సపోర్ట్ లేదు అసలు మాకు. అండ్ మోర్ ఓవర్ గ్రేడ్ 1 ప్రమోషన్ ఇస్తాము, స్పెషల్ గ్రేడ్ ఇస్తాము అని అంటున్నారు. వాళ్ళు ఎక్కడ వర్క్ చేయాలి అన్నది కూడా మాకేం చెప్పలేదు. అండ్
ఎవరి కింద వర్క్ చేయాలి, ఎవరు అండర్లో వర్క్ చేయాలి, అసలు ఏం వర్క్ చేయాలి, జాబ్ రోల్ ఏంటి. ఓ ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేస్తున్నారు అంటే ఎంత బేసిక్ వర్క్ చేయాలి అన్నది కూడా ఉంటుంది. అలాంటిది కూడా ఇవ్వలేదు. మేము ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చాక 1 month టైం తీసుకొని మాకు ఒక కమిటీ రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో కూడా మనకి కావాల్సిన బేసిక్ పే ఇవ్వలేదు. అండ్ మోర్ ఓవర్ మాకేంటి అంటే నో పొజిషన్ రేషనలైజేషన్ చేసి గవర్నమెంట్ తీశాక అండ్ ఇప్పుడు వచ్చేసి మా డిపార్ట్మెంట్ నుంచి మాకు ఎంతమంది విలేజ్ సర్వేస్ అక్కర్లేదు రీసర్వే అయిపోయాక. రీసర్వే అయిపోతుంది, డిసెంబర్ కల్లా రీసర్వే కంప్లీట్ చేయాలని డిపార్ట్మెంట్ ఎలా అయితే చెప్తుందో, డిసెంబర్ తర్వాత నుంచి విలేజ్ సర్వేస్ని ఏం చేస్తాము అన్నది పాయింట్ చెప్పట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటి అంటే గవర్నమెంట్ తీసి నో పొజిషన్ వాళ్ళు వేరే డిపార్ట్మెంట్కి ఇస్తాము, పొజిషన్ వాళ్ళని మేము యూజ్ చేసుకుంటాం అన్నప్పుడు మా డైరెక్టర్ సార్ వచ్చేసి మాకు 3 చాలు 4 చాలు అండి, పొజిషన్లో వాళ్ళు ఏం అవ్వాలి, వాళ్ళు ఎక్కడ వర్క్ చేయాలి, వాళ్ళు ఏం వర్క్ చేయాలి అన్నదైనా కానీ చెప్పాలి. మాకు అవసరం లేదు, వాళ్ళని మీరు ఎట్లయినా వాడుకోవచ్చు, ఎక్కడైనా యూజ్ చేసుకో, వేరే డిపార్ట్మెంట్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అన్న సంగతి చెప్తున్నారు. సో మా పాయింట్ ఏంటి అంటే మాకు బేసిక్ పే ఇచ్చి మమ్మల్ని ఎక్కడ ఏం వర్క్ చేయాలి, ఎవరు అండర్లో వర్క్ చేయాలి అని కరెక్ట్ ప్రమోషన్ ఛానల్ మాకు ఇప్పిస్తే మేము చాలా హ్యాపీగా ఉంటాము. అండ్ మోర్ ఓవర్ విలేజ్ సర్వేయర్స్ అందరూ ఇన్ని రోజులు సర్వే చేయకుండా అయితే లేము. రీసర్వే ముందుకు వెళ్తానికి విలేజ్ సర్వేసే కారణం. పోనీ విలేజ్ సర్వేస్ అందరూ ఆపేస్తే రీసర్వే జరిగిద్ది అంటే అసలు ఇప్పుడు వరకు ఇన్ని విలేజెస్ చేసే వాళ్ళే కాదు, స్టేట్ మొత్తంలో ఇన్ని విలేజెస్ అయ్యేయే కాదు. ఇప్పుడు ఏలూరు డిస్ట్రిక్ట్ వచ్చేసరికి ఎన్ని విలేజెస్ చేసాం, ఇంకా పెండింగ్ నాకు తెలిసి ఒక 200 విలేజెస్ 50% ఉంటాయి, 200 విలేజెస్. ఆ 200 విలేజెస్ డిసెంబర్లో కల్లా కంప్లీట్ చేయాలి. మాకు ఈ బేసిక్ పే ఇస్తే విలేజ్ సర్వేస్ అదే కింద మీద అయినా పడైనా కానీ మేము అందరం సక్సెస్ఫుల్గా ఈ రీసర్వేని కంప్లీట్ చేస్తాం.